ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆ విధముగా నీవు ఎల్లప్పుడూ మా జీవితములను నడిపించమనే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, బల నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి ఆ ఒక్క మాట నీ నోట వినుటకు మా జీవితములు నీ సారూప్యతలోనికి తండ్రి, మాకు అప్పజెప్పబడినటువంటి నీ యొక్క పనిలోనికి ప్రభువా మేము సాగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా. నమ్మదగిన దేవుడవు కదయ్యా, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు కదా. మా జీవితములు నీ సన్నిధిలో ఉంటుండగా ప్రభా, మా జీవితములు, మా పరిచర్యలు, మాకు కలిగినటువంటి సమస్తము అది నీవిచ్చినటువంటి కృపయే కదా ప్రభువా. నడిపించండి నీ నామ మహిమార్థమై నీ కృపలో తండ్రి ఈ పరిచర్యలను ప్రభువా మా వారిని అందరినీ మీరు బహుగా దీవించమని, కృప చూపమని, ధైర్యమనివ్వమని, శక్తినివ్వమని ప్రభువా, మీ వెలుగును మా మీద ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ అక్కరతో, ఏ అవసరతంతో, ఉద్యోగము నిమిత్తము, వ్యాపారము నిమిత్తము, గర్భము నిమిత్తము, ఆరోగ్యము నిమిత్తము, అప్పుల నుంచి విడుదల నిమిత్తము నీ సన్నిధిలో నిలబడ్డారో అయ్యా, మేము చేయు ప్రార్థన పైన కనుదృష్టి నిలిపి మా ప్రార్థనకు నీవు జవాబు ఎల్లప్పుడూ దయచేయవాడవని మేము నమ్ముతూ అయ్యా యేసు నామమున పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనురేప పాటలో సంవత్సరాలన్నీ పోతున్నాయి. హల్లెలూయా. అప్పుడే డిసెంబర్ 2023 డిసెంబర్కి మనం చేరుకునేసాం. హల్లెలూయా. గత కాలమంతా దేవుడు తన మహాకృపలో మనల్ని ఆదరించాడు, కృప చూపుతున్నాడు. రాబోయే సంవత్సరంలో కూడా ఆయన యొక్క మంచితనమునంతటినీ, ఆయన ప్రశస్తమైన సన్నిధిని అంతటినీ మన మీద ఆయన కొనసాగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకముతో, విశ్వాసముతో, కృతజ్ఞతతో మన జీవిత కాలమంతా కూడా ఆయన నామమును గణపరచుచు మనము ముందుకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి మనం వెళ్దాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంలోనికి నేను తీసుకొని వెళ్తుంటున్నాను. ఇంతకాలం కొన్ని సిరీస్ల ప్రకారం మనం వెళ్ళాం. ఈరోజున ఒక ప్రత్యేకమైన అంశం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు వెళ్ళి సర్వలోకమునకు, హల్లెలూయా, మీరు అనే మాట తీసేసి నేను వెళ్ళి, గట్టిగా, ఎవరో మీ పక్కనోరు కాదు, హల్లెలూయా, ఎవరది? నేను వెళ్ళి. ఆమేన్. ఏం చేయాలా? నేను వెళ్ళి క్రిస్మస్కు సువార్త ప్రకటించాలి, నేను వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించాలి. పక్కన వాళ్ళు కాదు, నేనే. గట్టిగా, ఎవరు? కుటుంబంతో కాదు, నేనే. హల్లెలూయా. దేవుని వాక్యం అదే చెబుతున్నది. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. హల్లెలూయా. ద మోస్ట్ ప్రైమరీ వర్క్, ద అల్టిమేట్ వర్క్, యాజ్ ఫర్ యాజ్ మై ఎక్స్పీరియన్స్, యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు, నా అనుభవపూర్వకముగా, అనేక దైవజనుల అనుభవపూర్వకముగా, దేవుని వాక్య ప్రకారముగా చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద ద హయ్యెస్ట్ వర్క్, ఈవెన్ మీ బిజినెస్ల కంటే, మీ ఉద్యోగముల కంటే, మీ స్వంత పనుల కంటే, దేవుని దృష్టిలో మొదటగా విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ వర్క్, ఏది అతి గొప్ప పని అని దేవుడు చూచుచున్నాడంటే అది కేవలము సువార్తను మాత్రమే ఆయన చూచుచున్నాడు. నాట్ ద పాస్టరింగ్, పాస్టర్స్ని కూడా కాదు, నాట్ ద ప్రొఫెసీ గివింగ్ పీపుల్, ప్రవచనము చెప్పే వారిని కూడా కాదు. హల్లెలూయా. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, టీచర్స్ను కూడా కాదు. అందరూ అవసరమే. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి పని దేవుని రాజ్యంలో అది ఏదైనా ఉన్నది, అది మొట్టమొదటి స్థానంలో ఉండాల్సినది అది ఏంటి అని అంటే, అది కేవలం ఉన్నది ఏంటి అని అంటే అది సువార్త మాత్రమే. హల్లెలూయా. ఒక పాపిని రక్షణలోనికి, వెలుగులోనికి, పరలోకములోనికి నడిపించగలిగినటువంటిది అది ఏదైనా ఉన్నది అని అంటే యేసును గురించినటువంటి శుభవార్త మాత్రమే. ఇక ఏది కూడా, ఏ మార్గము కూడా, ఏ బోధ కూడా, ఏ మతము కూడా, క్రైస్తవ మతము కూడా యేసు వైపునికి నడిపించలేదు. హల్లెలూయా. ఏ మతము కూడా, కేవలము యేసు మాత్రమే. యేసు వచ్చినది మార్గమును తయారు చేయడానికి మాత్రమే ఆయన వచ్చాడు, మతమును తయారు చేయుటకు ఆయన రాలేదు.
హల్లెలూయా. అర్థము చేసుకోవాలి దేవుని యొక్క వాక్యమును. ఆయన ప్రాణము పెట్టినది, రక్తము కార్చినది, మనకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెబుతున్నది ఎందుకు అని అంటే బాగా గమనించండి. కేవలము పరలోకములోనికి దేవుని యొక్క బిడ్డలుగా మనము వెళ్ళడానికి, నశించిపోకూడదు, నరకమునకు మనము వెళ్ళకూడదు, ఏ ప్రాణము కూడా నశించకుండా, ఏ వ్యక్తి కూడా నశించకుండా పరలోకమునకు వెళ్ళాలి అనేటువంటిదే దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన, అతి ఉన్నతమైన ఉద్దేశము. హల్లెలూయా. అది ఎవరైతే దేవుని నమ్ముకొనుచున్నారో, ఈరోజు నీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి, ఎవరైనా నమ్మనటువంటి వ్యక్తికి సువార్త నీవు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ప్రారంభమయ్యేటువంటి మొదటి పని ఏంటి అని అంటే అది సువార్తనే. ఈరోజు కొరతగా నువ్వు నమ్ముకొని ఉన్నా, ఈ రోజు నుంచే దేవుడు నీకు అప్పచెప్పే పని ఏంటి అని అంటే అది సువార్తనే. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనమని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి సమయంలో, హైదరాబాద్లో ఉన్న సమయంలో ఒక మంచి పుస్తకం నా చేతికి వచ్చింది. ఆ పేరు మీరు కొద్దిమంది విని ఉండవచ్చు. ద పర్పస్ డ్రివెన్ లైఫ్. ఆథర్ ఈజ్ రిక్ వారెన్ గారు. రిక్ వారెన్ ప్రపంచంలో అతి ఎక్కువగా సేల్ అయినటువంటి క్రిస్టియన్ బుక్స్లో ఇది కూడా టాప్లో ఉంటున్నది. ద పర్పస్, నీ యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దేని చేత నువ్వు నడిపింపబడాలి. ఆ బుక్ చదువుతూ ఉంటున్నప్పుడు బాగా గమనించండి, ఒక 2 ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రతి క్రైస్తవునికి కూడా 2 ప్రశ్నలు. హల్లెలూయా. ఎన్ని ప్రశ్నలు? గట్టిగా వెనకలున్న వాళ్ళు ఎన్ని ప్రశ్నలు? ఓకే. ఆ 2 ప్రశ్నలు ఏంటి అని అంటే, మనము మరణించిన తర్వాత ఈ భూమిని విడిచిన తర్వాత మొదటి ప్రశ్న ఎక్కడ ఎదురవుతుందనంటే, పరలోకం యొక్క గేటు దగ్గర ఆయన రాసుకుంటూ వచ్చాడు. పరలోకంకి ఎంట్రీ ఉంటుంది కదా, ఎంటర్ అయ్యేటువంటి చోట అడుగుతారంట, నువ్వు యేసును నమ్ముకున్నావా? యేసుని నమ్ముకున్నావా? హల్లెలూయా. నమ్ముకుంటే లోపలికి అడుగుపెట్టు, నమ్ముకోకపోతే వెంటనే నువ్వు ఇంటికి కాదు నరకానికి వెళ్ళిపో. హల్లెలూయా. ఎక్కడికి? ఇక భూమిని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా వెళ్తే పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. ఇక వేరే ఏ మార్గం లేదు. ఆ గాలి వచ్చిందండి, మా పెద్దనాన్న వచ్చినాడు మా ఒళ్ళు మీదకి, మా తాత వచ్చినాడు, మా పెద్దమ్మ వచ్చింది దయ్యమై రూపంలో. వాళ్ళు కాదు వచ్చినది, వాళ్ళ పేర్లు పెట్టుకొని దయ్యాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి చూసాయి కదా, వాళ్ళని చూసాయి కదా, వాళ్ళు ఎట్లా తాగుతారో, ఎట్లా పడుకుంటారో, ఎట్లా తింటారో, ఎట్లా మాట్లాడతారో వాటికి బాగా తెలుసు. వాళ్ళతో మనుషులు చచ్చిపోతారు కానీ దయ్యాలు చచ్చిపోతాయా? చచ్చిపోవు కదా. అవన్నీ తిరుగుతూ ఉంటాయి మన చుట్టూ, మన పేర్లు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎవరైతే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఆప్యాయత పెట్టుకొని దేవుని వాక్యం లేకోకుండా లేకపోతే ఇలా ఉంటారో, వాళ్ళ మీద ఎక్కువ బాధ కలిగి ఉంటారో, మరణించిన వాళ్ళమైనా వాళ్ళని ఆహ్వానించేస్తాయి అనమాట. హల్లెలూయా. బాగా గుర్తు పెట్టుకోండి, దేవుని వాక్యం అదే చెప్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మొదటి ప్రశ్న, నువ్వు పరలోకానికి ఎదురవ్వగానే అసలు నువ్వు దేవుని యేసుని నమ్ముకున్నావా? నమ్ముకున్నామా? నమ్ముకుంటే పరలోకంలోనికి అడుగు పెట్టేస్తావు. ఆమేన్. హల్లెలూయా. రెండవ ప్రశ్న ఏంటి అని అంటే, వెళ్ళిన తర్వాత అడుగు పెట్టావు, ఇంకా బయటకు ఏం పంపించాను నిన్ను. ఇంకా వేరే నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా నరకానికి పోయే ప్రసక్తే లేదు, పరలోకంలోనే నువ్వు అడుగు పెడతావు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. కొంచెంమంది అనుమానంగా ఆలోచిస్తాను, నేను పోతానా అసలు అని చెప్పి. ఆ అనుమానం ఉన్నట్లయితే నీ రక్షణను ఒకసారి నిర్ధారణ చేసుకో దేవుని వాక్యము ద్వారా. దైవజనులు కలిసి, అయ్యా పాస్టర్ గారు నాకు రక్షణ ఉందా లేదా, నీ జీవితంలో ఏంటి అసలు, నీ యొక్క లోపం ఏంటి, నీ విశ్వాసంలో లోపం ఏంటి, నువ్వు తెలుసుకోకపోతే కన్ఫ్యూజన్లో ఉండి నీకు రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నావు అని అంటే నిన్నెవరు నిన్నెవరు కాపాడలేరు. నువ్వు తెలుసుకోవాలి ఆ సత్యాన్ని. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందిన వారు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు రక్షణ పొందుదురు. కాబట్టి గమనించండి, బాప్తిస్మం అనేది ప్రాముఖ్యమైన విషయము. దేవుని యందలి విశ్వాసం మత మార్పిడి కాదు. అది దేవుని యందలి విశ్వాసం ఉంచావు అని అంటే అది ప్రాముఖ్యంగా నువ్వు చేయాల్సిన పని. అందుకే రాబోయేటువంటి శనివారము మనం ఇవ్వబోతుంటున్నాము. 9వ తేదీ జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. రెండవ ప్రశ్న ఏంటి అని అంటే, నువ్వు అడుగుపెట్టిన తర్వాత పరలోకంలో చూడగానే చాలా లెవెల్స్ ఉన్నాయంట. చాలా లెవెల్స్ ఉంటున్నాయి. పత్రికలు పంచిన వాళ్ళకు ఒక లెవెలు, సువార్త చెప్పినటువంటి వారికి ఒక లెవెలు, పాస్టర్స్ చేసిన వారికి ఒక లెవెలు, లేకపోతే ఆయన కొరకు అవమానంలో అనుభవించిన వాళ్ళకు ఒక లెవెలు, ఆయన కొరకు మరణించిన వాళ్ళకు ఒక లెవెలు. హల్లెలూయా.
లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ లెవెల్స్లో ఏంటి అని అంటే ఈ లెవెల్స్లోకి వెళ్ళడానికి మాత్రమే కాకోకుండా ఇంకా బైబిల్లో దేవుని యొద్ద నుంచి కిరీటములు అనేటువంటి విషయం కూడా నేను పంచుకుంటాను. కిరీటములు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చోవాలి? ఆమేన్. ఎక్కడ కూర్చోవాలి? అది ఎలా నిర్ణయించబడుతుందంటే, యేసును నువ్వు పొందుకున్నావు కదా, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు పొందుకున్నావా యేసుని? పొందుకున్నటువంటి ఆ యేసుని నువ్వు ఏం చేశావు? హల్లెలూయా. పాస్టర్ గారు జాగ్రత్తగా లోపల దాచిపెట్టుకున్నానండి. హల్లెలూయా. దాచిపెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు మీరు వినే ఉంటుంటారు ఈ కథ. ఏంటి అని అంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు భోజనానికి వెళ్ళారు. క్రిస్మస్ టైంలో వెళ్ళారు, క్యారల్స్ టైంలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకు భోజనం పెట్టారు. వెండి పాత్రలో అంతా పెట్టారంట. వెండి పాత్రలో అన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే, పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ అంటే తెలియకోకుండా ఆ వెండి పాత్రల్లో ఒక వెండి చెంచాను, ఒక స్పూనుని తీసి పక్కన దాచిపెట్టుకున్నారు. అది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు భోజనం చేసే వాళ్ళలో ఆమె ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు చూచింది. ఏమోలే మళ్ళీ పెట్టేస్తారేమోలే అని అనుకున్నదన్నమాట. హల్లెలూయా. కానీ ఏమైందంటే భోజనం చేశాడు, ఆ స్పూన్ అలాగా ఎక్కడో పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారు కదా, పొరపాటున పెట్టేసింటాడు. నేను అడిగితే ఆయన ఏమనుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో, ఆయన మీద దొంగతనం నేర్పుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఏమీ అడుక్కోకుండా దాన్ని వదిలేసింది. అయినా మనసు ఊరికేనే ఉంటుందా? పాస్టర్ అయ్యిండి దొంగతనం చేశాడే అని ఆ సంవత్సరం అంతా ఆలోచనలోనే ఎప్పుడు మాట్లాడినా పాస్టర్ గారితో అదేదో ఒక రకమైనటువంటి ఆలోచనతో ఆమె మాట్లాడేది. పాస్టర్ గారికి అర్థమవుతా ఉంది ఎందుకు ఆమె ఆ విధంగా కూడా మాట్లాడుతూ ఉంది అని. హల్లెలూయా. ఆఖరికి మళ్ళీ ఇంకొక క్రిస్మస్ వచ్చింది, ఇంకొక క్యారల్ వచ్చింది. ఆయన మళ్ళీ భోజనానికి ఇక పోయిన తర్వాత ఇక ఆపుకోలేక ఆమె సంవత్సరం పాటు మోసుకున్నటువంటిది ఏంటంటే ఆమె జ్ఞాపకం చేసి, పాస్టర్ గారు ఏమనుకోవద్దండి, తప్పుగా అనుకోవద్దండి, పోయిన సంవత్సరం మీరు భోజనానికి వచ్చారు, భోజనానికి వచ్చిన రోజున వెండి పాత్రలు అన్నీ పెట్టాము, ఒక స్పూను మీరైతే తీసి దాచిపెట్టుకున్నారు, నేను కనులారా చూశాను అని అంటే, ఆయన ఏమనుకోకుండా ఏం చేశాడంటే, ఏ లేదమ్మా ఒకసారి మీ బైబిల్ తీసుకొస్తారా అన్నాడంట. ఏంటి? ఆమె ర్యాక్లో పెట్టింది. ఆ బైబిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన బైబిల్ తీసుకొని మెల్లగా బైబిల్ తెరిచి ఆ స్పూన్ అందులో నుంచి ఆమెకి తీసిస్తున్నాడు. ఆ స్పూను ఎవరి బైబిల్ అది? ఆమె బైబిలే. ఎన్ని రోజుల తర్వాత తెరవబడింది అది? ఒక సంవత్సరం తర్వాత తెరవబడింది. హల్లెలూయా. అర్థమైందా? నేను కూడా అదే చేయాలనుకుంటున్నా. హల్లెలూయా. అర్థమవుతున్నదా? సో ఒక సంవత్సరము పాటు ఆమె బైబిల్ అనేదే తెరవకోకుండా, వాక్యం అనేదే చదవకోకుండా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములు అందులో ఉన్నవి, దానిని చదివితే నేను వెలుగు పొందుకుంటాను, అది దేవుని యొక్క శక్తిని నాకు దయచేస్తుంది, ధైర్యమును దయచేస్తుంది అని ఎంతగా ఆమెకు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నా కూడా ఆమె ఏం చేసింది? ఆ బైబిల్ని లోపటే. హల్లెలూయా. అలాగనే అనేక మంది క్రైస్తవులు యేసు మనకు రక్షణనిచ్చాడు, మర్చిపోతానని ఒక్కొక్క పాయింట్ రాసుకున్నానండి. రక్షణనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, సమస్యల నుంచి విడుదలనిచ్చాడు, కుమార్తెలను ఇస్తున్నాడు, విజయమునిస్తున్నాడు, శత్రువులపైన విజయం ఉన్నది, ఆశీర్వాదములున్నవి, పరలోకమున్నది, ఉద్యోగములున్నవి, వ్యాపారములున్నవి, కృప ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, శక్తి ఉన్నది, ఆస్తులను ఇస్తున్నాడు, వివాహములను జరిగించుచున్నాడు, భార్యలను ఇస్తున్నాడు, భర్తలను ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు, దీర్ఘాయువుని ఇస్తున్నాడు, సమస్యల నుంచి, ప్రమాదముల నుంచి, ఇరుకుల నుంచి తప్పిస్తున్నాడు, శాపములను తొలగిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నరకము నుంచే తప్పించి తన ప్రాణమునే పెట్టినా కూడా అన్నింటినీ ఆయన ఇస్తుంటున్నా. ఇన్ని పొందుకుంటున్నావు కదా, ఇన్ని నీకు ఇవ్వబడుతుంటున్నాయి కదా, మరి ఆయన గురించి నువ్వు చెప్పడానికి నీ నోరు నువ్వు తెరుస్తుంటున్నావా? కొద్దిమంది తెరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని నువ్వు అనుభవించేటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు కదా, ఆయన నామము నిమిత్తము నువ్వు ఏమైనా నువ్వు చేయుచున్నావా? హల్లెలూయా. అంటాం, పాస్టర్ గారు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఏంటి? సరే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఎవరికి ఉపయోగము? దేవునికి ఉపయోగమా, నీకు ఉపయోగమా? పాస్టర్ గారు నేను వాక్యం చదువుకుంటున్నాను, ఎవరికి ఉపయోగము?
దేవునికి ఉపయోగమా? హల్లెలూయా. నేను ఉపవాసం ఉంటున్నాను, ఎవరికి ఉపయోగము? హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండి ఊరికైనా అటువైపు ఇటువైపు తిరిగినా ఆఖరికి ఆ ఉపవాసం వల్ల నీకు ఆరోగ్యం అన్నా వస్తుంది. ఉపవాసం అని చెప్తాము, ఉపవాసం అని చెప్పి ఫోన్లు పెట్టుకొని లేకపోతే పనులు పెట్టుకొని కొద్దిమంది పొద్దున్నే వెళ్ళిపోయి, లేకపోతే అటువంటి ఉపవాసాలు ఉండమని బైబిల్ ఏం చెప్పడం లేదు. దేవునితో నువ్వు ఉపవాసం ఉన్న రోజున కనీసం 3 గంటలన్నా నువ్వు దేవుని వాక్యమును చదువుతూ, వాక్యమును వింటూ, ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఉండాలి. అలాగుంటే ఉపవాసం పెట్టుకోవద్దు, అది మంచిది. మాస్టర్ గారు, దేవుని రాజ్యం కొరకు నేను దశంభాగములను, కానుకలను, అర్పణలన్నింటినీ ఇస్తున్నా. అమ్మా, అయ్యా, అది నీ యొక్క జీవితం మీద ఉన్న ఆర్థిక పరిస్థితుల మీద ఉన్న శాపం నది కొట్టివేస్తుంది. అది కూడా నీకు తిరిగి 100ంతలుగా దయచేయబడడానికే దేవుడు నీకు ఇమ్మంటున్నాడు. ఆకాశపు వాక్యాలు విప్పడానికి, నీ గానుగలు, నీ బ్యాంక్ అకౌంట్లు, నీ వ్యాపారములు వృద్ధి చెందడానికి, నీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, నీ పరిస్థితులలో మార్పు రావడానికి దేవుడు నీ గుప్పిలి విప్పినటువంటి ఆ గుప్పిలి నువ్వు ఏదైతే విప్పుతున్నావో దానిని 100ంతలుగా ఆ గుప్పిలితో మళ్ళీ నింపబడడానికే దేవుడు విప్పమంటున్నాడు. హల్లెలూయా. ఏంటి నువ్వు ప్రార్థన చేసుకున్నా, వాక్యము చదివినా, హల్లెలూయా, నువ్వు దశమ భాగం కానుకలు ఇచ్చినా అవన్నీ కూడా నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. అర్థమవుతున్నది కదా నేను చెబుతున్న మాటలు? ఏంటి ఆయన కొరకు మనం చేయగలిగినది? హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనకు చేయలేనిది ఆయనకు మనం చేయగలిగినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఏంటి అని అంటే బాగా గమనించండి. ఆయనను స్తుతించుట అది మనము మాత్రమే చేయగలం. ఆయన వచ్చి నువ్వు గొప్పోడివి, నువ్వు ఉన్నతుడివి అని మనతో ఏం చెప్పాడు. ఆయన మాత్రమే ఉన్నతుడు, ఆయన మాత్రమే మహోన్నతుడు. హల్లెలూయా. స్తుతించడము మనం చేయగలిగినటువంటి పని. ఆమేన్. ఆయనకు మనం చేయగలిగింది ఆయన ఎవ్వరికి కూడా చెయ్యడు. ఆయన గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఆయన కృపలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. కానీ గమనించండి, స్తుతించడం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి పని. ఆమేన్. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ప్రయారిటబుల్ థింగ్ ఏంటి అని అంటే బాగా గమనించండి, ఆయన నామమును 10 మందికి ప్రకటించుట, సువార్త ప్రకటించుటే అతి ఉన్నతమైనటువంటి పని. హల్లెలూయా. 2000 సంవత్సరాలుగా ఈ సువార్త పని అడ్డగింపబడతా ఉంది. అపవాది చేత అడ్డగింపబడతా ఉంది, మనుషుల చేత, శత్రువుల చేత, విరోధుల చేత, లేకపోతే యాంటీ పీపుల్ చేత, లేకపోతే దేవునికి వ్యతిరేకముగా ఎవరైతే ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ దగ్గర రాళ్ళ దెబ్బలు తింటున్నారు, అవమానములు తింటున్నారు, ఉమ్మి వేయబడుతున్నారు, బట్టలు చింపివేయబడుతున్నాయి, లేకపోతే కొట్టబడుచున్నారు, కొన్ని పరిస్థితులలో ప్రాణాపాయములలోనికి వెళ్ళిపోతుంటున్నారు. డూ యు బిలీవ్? ప్రతి సంవత్సరము 5000 మంది హతసాక్షులు అవుతున్నారు. ఇప్పుడు 5000 మంది పైన, రికార్డుల ప్రకారం 5000 మంది ప్రతి సంవత్సరము యేసు నామమును ప్రకటించుట నిమిత్తం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 5000 మంది పైన హతసాక్షులు అవుతుంటున్నారు. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరములలో దాదాపు 5 కోట్ల మంది పైన హతసాక్షులు అయ్యారంటండి. ఈ 2000 సంవత్సరములలో 1900 సంవత్సరం వరకు జనాభా 200-300 కోట్లే. అర్థమవుతున్నదా? 1900 నుంచి 2020 లోపల 800 కోట్లు, అంటే 600 కోట్ల మంది పెరిగిపోయాం మనం. హల్లెలూయా. 2000 సంవత్సరములుగా ఒక మతము, ఇంతగా ఒక మార్గము, యేసును గురించిన మార్గము, పడినన్ని కష్టములు, జరిగినన్ని మరణములు, పడుతున్నటువంటి సమస్యలు ఎవరు పడడం లేదు, ఎవరు ఎదుర్కోవడం లేదు. ప్రతి సంవత్సరం. హల్లెలూయా. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు కదా, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా, హల్లెలూయా, పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా ఆయన నామము నిమిత్తము, ఆయన పేరును ప్రకటించుట నిమిత్తము జనులు మిమ్ములను హింసిస్తారు, జనులు మిమ్ములను నిందిస్తారు, అబద్ధముగా లేని వాటిని కల్పిస్తారు, మీ మీద నేరములు మోపుతారు, కోర్టులకు ఈడుస్తారు, కొరడా దెబ్బలు కొట్టిస్తారు, చెరసాలలో వేయిస్తారు, అవసరమైతే మరణానికి కూడా నడిపిస్తారు. అయితే దేవుని వాక్యము చెబుతున్నది ఏంటో తెలుసా? సంతోషించి, హల్లెలూయా, సంతోషించి ఆనందించుడి. ఒకసారి బాగా గమనించండి. జర్మనీ దేశంలో హిట్లర్ పరిపాలించుచున్న 2వ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆయన పేరు నాకు గుర్తుకు లేదు, హిట్లర్ పరిపాలించుచున్నటువంటి కాలంలో ప్రజలందరూ కూడా, పాస్టర్లందరూ కూడా, విశ్వాసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఆ హిట్లర్కి లొంగిపోయిన పరిస్థితి. ఒకే ఒక్కడు లేచి నిలబడి ఆ హిట్లర్ని ఎదిరించాడు. దేవుని నామమును చేతపట్టుకుని మేము చేస్తాము, మేము ముందుకు వెళ్తాము అని అంటే అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాలలోనికి వేసేశారు.
భయంకరమైన కొరడా దెబ్బలు, భయంకరమైనటువంటి హింసలు, భయంకరమైనటువంటి అవమానము. ఆఖరికి బైబిల్ ఏది లేదు వాళ్ళ దగ్గర. ఒకానొక రోజున బాత్రూమ్కి వెళ్తే టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఆ యొక్క కంట్రీస్లో బైబిల్ పెట్టారంట. ఏంటి? బైబిల్ పెట్టారంట. ఎక్కడ? క్లీన్ చేయడానికి వెళ్తే బైబిల్ పెట్టారంట. బాగా గమనిస్తుంటున్నారా? ఆ పేపర్లు చింపుకొని, బాత్రూంలో బైబిల్ పెట్టినటువంటి పేపర్లు చింపుకొని నోట్లో పెట్టుకొని, ఎక్కడ? నోట్లో. ఎందుకంటే వాళ్ళు చూడకూడదని చెప్పి, శత్రువులు చూడకూడదని నోట్లో పెట్టుకొని, ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళు తుడుచుకొని చించి పడేసినటువంటి పేపర్లు దాచిపెట్టుకొని వాళ్ళు వచ్చారంట. ఎందుకంటే దేవుని వాక్యము వారికి చదువుకోవడానికి కావాలి అని చెప్పి. లెక్కలేనన్ని ఇరుకులు, ఇబ్బందుల గుండా దేవుని యొక్క నామము ప్రకటింపబడుతూనే ఉంటున్నది, ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆయన నామము నిమిత్తము ఎన్ని హింసలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా అనుభవించడానికి రాబోయేటువంటి కాలములో నీ యొక్క హృదయమును సిద్ధపరచుకుని ఉండాలి. మనం చాలా ప్లెజెంట్ ప్లేస్లో ఉన్నాం, చాలా సమస్యలు లేని ప్లేసులలో మనం ఉంటున్నాం. ఇబ్బంది లేదు మనకు, అసలు ఏ ఇబ్బంది కూడా మనకు లేదు. ఏ విధమైనటువంటి నువ్వు స్వార్థ ప్రకటిస్తూ ఉంటుంటే అక్కడక్కడ చెదురుమదురుగా జరుగుతున్నాయి. కానీ ఇక ఎక్కడైనా ఏమైనా పెద్ద సమస్యలు నేను రాళ్లతో కొట్టడం, బట్టలు చింపేయడము, చెరసాలకి జైళ్ళలోకి వేయించడము, ఎక్కడికైనా వెళ్తే ఊరికనే నేను గదమాయించి పంపించేస్తున్నారే తప్ప ఇక వేరే ఏమైనా చేస్తున్నారా? లేదు. బాగా గమనిస్తుంటున్నారా? అనేకమైన దేశాలలో, కొన్ని దేశాల్లో, ముస్లిం కంట్రీస్లో, కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ కంట్రీస్లో ఇప్పటికీ చెరసాలలో యేసునామం నిమిత్తము అనేకులు ఉంచబడుతున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సమయము పోతూ ఉంటున్నది, కొత్త సంవత్సరములు వస్తూ ఉంటున్నాయి. అయినా కూడా కేవలము మనము కలిమిలో కలిగి ఉన్నాము, కడుపు నింపబడుతూ ఉంటున్నది. సహోదరుడు పంచుకున్నాడు, బాగా మనము కడుపు నింపబడినటువంటి స్థితిలో ఉంటున్నాం. కడుపు నిండి ఏం చేస్తున్నామంటే ప్రకటింపబడాలి, దేవుని నామము ప్రకటింపబడాలి. బైబిల్లో పాత నిబంధనలో సువార్త లేదండి. పాత నిబంధనలో సువార్త ఉందా? ఇశ్రాయేలు జనాంగంలో పుట్టినవాడే ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలీయుడు ఏం చేయాలా? అబ్రహాము సంతానము, దావీదు సంతానము, లేకపోతే ఆ 12 తెగల మంది ఏం చేయాలా? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నీతిగా బతకాల. అంతేనా? నీతిగా బతకాల. ఇంకేమన్నా ఉన్నదా వాళ్ళకి? ఏం లేదు. రెండవ పని ఏంటంటే భూమిని స్వతంత్రించుకోవడం, భూమిని విస్తరించుకుంటూ వెళ్ళిపోవడం. సువార్త పని ఉందా వాళ్ళకి? ఇంకా లేదు. నీతిగా బతకాల, వాళ్ళ విశ్వాసమును కాపాడుకోవాలా. పోని వాళ్ళ విశ్వాసము నిమిత్తము, యేసు నిమిత్తము వాళ్ళు ఎక్కడైనా, లేకపోతే దేవుని వెంబడించుట నిమిత్తం వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? కేవలము దానియేలు దగ్గర మాత్రమే ఇబ్బంది పడ్డారు. శద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గరనే, ఇంకొంతమంది దైవజనుల, ప్రవక్తల దగ్గర మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఇంకెక్కడైనా ఇబ్బంది పడ్డారా వాళ్ళు? మొర్దెకై దగ్గర కూడా అదే సమస్య వచ్చింది, దేవుని వెంబడిస్తున్నారని చెప్పి. హల్లెలూయా. అర్థమవుతున్నది. కొన్ని సమయాలలో మాత్రమే వారి యొక్క విశ్వాసం నిమిత్తం వారు శ్రమ అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళకు మొదటి రాజులు, రెండవ రాజులు, న్యాయాధిపతులు, లేకపోతే మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఈ చరిత్ర అంతా చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పాపములతో పోరాడుకున్నారు, శత్రువులతో పోరాడుకున్నారు, అంతే. ఇంకేం జరగలేదు అక్కడ. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఏమన్నాడంటే ఒక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, అందరూ తెరవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము, హనోకు, లేకపోతే దావీదు, లేకపోతే దానియేలు, లేకపోతే ఇస్సాకు, లేకపోతే యాకోబు, వీరందరి బాప్తిస్మమిచ్చు యోహానుతో సహా వీళ్ళందరికంటే బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడు. ఎవరికంటే? అబ్రహాము కంటే, హనోకు కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, యేసేపు కంటే, మోషే కంటే ఎవరు గొప్పవారని బైబిల్ చెబుతున్నది. యేసు డైరెక్ట్గా చెప్పినటువంటి మాటలు. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను ఉన్నతుడు. హల్లెలూయా. అయితే పరలోక రాజ్యంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు నిశ్చయముగా చెప్తా. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే. హల్లెలూయా. ఎవరిని ఉద్దేశించి చెప్పాడో తెలుసా యేసయ్య ఈ మాటలు? క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్త ప్రకటించేటువంటి క్రైస్తవుల గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. హల్లెలూయా. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనము పరిశుద్ధముగా విశ్వాసముతో ముందుకు సాగడము మాత్రమే కాదు, హల్లెలూయా, మనము సువార్త ప్రకటింపబద్ధులమై ఉన్నాము. దట్స్ వై వి ఆర్ హైయర్. అందునిమిత్తమే దేవుడు అంటున్నాడు, మనము ఉన్నతులము, సువార్త చెప్పేటువంటి వారము, క్రైస్తవులు అనబడిన వారము మనము. ఎందుకంటే చూడక నమ్మినటువంటి వారము మనము. అబ్రహాముకు సంబంధించినటువంటి లైన్ కాదు మంది. హల్లెలూయా. మన లైన్ అంతా కూడా ఆదాం నుంచే వచ్చేసింది, యేసయ్య మార్చేశాడు.
హల్లెలూయా. యేసుకు చెందినటువంటి వారము. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన, ఆయన నామముని యందు విశ్వాసం ఉంచటం వలన, చూడక నమ్ముట వలన మనకు దేవుడు ఈ భాగ్యతను, ఈ ధన్యతను దేవుడు మనకు దయచేశాడు. వీఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని దయచేశాడండి. సువార్త ప్రకటించుట మన ప్రధానమైనటువంటి కర్తవ్యము, మన ధర్మము, మన హక్కు, మన పని, మన బాధ్యత. అది ఏదైనాను నీ తోటి వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హల్లెలూయా నెలలో కనీసం ఒక్కరికన్నా సువార్త ప్రకటించే పరిస్థితులలో చేస్తున్నావా? తెలిసిన వారు కొద్దిమంది చేస్తున్నారు. అందరూ కావాలని దేవుడు అడుగుతున్నాడు కదా. ఆయన రాజ్యం విస్తరింపబడాలి అని ఆయన అడుగుతున్నాడు కదా. అనేకులు మరణము నొందారు, అనేకులు ఇబ్బందులలోనికి వెళ్తుంటున్నారు. బైబిల్ దొరకనటువంటి దేశాలు ఎన్నో. కొన్ని దేశాలలో బైబిల్ కొన్ని సంవత్సరాల ముందట ఆ శత్రువులందరూ ఏలుతున్న సమయంలో బైబిల్ కూడా ఆ దేశంలో ఎక్కడ కూడా పంచలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు. ప్రతి ఆదివారం కూడా, లేకపోతే మొదటి ఆదివారం బైబిల్ తీసుకోనండి, తెలిసిన వాళ్ళకు పంచండి అని చెప్పి ఉచితముగా బైబిల్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఎంతమంది ముందుకు వచ్చి పంచడానికి సిద్ధపడుతుంటున్నారు? హల్లెలూయా. వీఆర్ హ్యావింగ్ రివార్డ్స్ అండి. పరలోకములో బైబిల్ చెబుతున్నది 5 కిరీటాలు ఇవ్వబడుతున్నాయంట. ఎన్ని కిరీటాలు? 5 కిరీటాలు. ఆ కిరీటాలు ఏంటో చూసుకుందాం, ఎందుకు ఇవ్వబడుతున్నాయో కూడా మనం చూసుకుందాం. హల్లెలూయా. చాలాసార్లు కిరీటాలు ఉన్నాయి. అసలు కిరీటాలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? ఏ పని నిమిత్తం ఆ కిరీటాలు దేవుడు ఏర్పాటు చేశాడు? ఈ రోజు చూసుకుందాం. హల్లెలూయా. వెళ్దాం దేవుని యొక్క వాక్యంలోనికి. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం గమనించండి. సువార్తతో పాటు మనకు ప్యాకేజీ రూపంలో బాగా గమనించండి. సువార్తతో పాటు అవమానములు కూడా ఇవ్వబడ్డాయి. సువార్తతో పాటు సమస్యలు కూడా మనకు ఇవ్వబడుతున్నాయి. ఇట్స్ ఎ ప్యాకేజ్. గాస్పెల్ ఈజ్ ఎ ప్యాకేజ్ ఇంక్లూడెడ్ విత్ ట్రిబ్యులేషన్ అండ్ హ్యూమిలియేషన్. హల్లెలూయా. నువ్వు సువార్త ఎక్కడికైనా వెళ్తున్నావో ప్రకటించడానికి సిద్ధపడు. అవమానం ఎదురవుతుందని సిద్ధపడు, నీకు శ్రమ ఎదురవుతుందని సిద్ధపడు. అప్పుడే నువ్వు ప్రకటించడానికి సిద్ధపరచుకో. హల్లెలూయా. సువార్త వెళ్ళగానే నిన్ను ఆహ్వానిస్తారనుకోవడం పెద్ద పొరపాటు. వెళ్ళాము, కొన్ని సంవత్సరాల క్రితం ఊర్లు తిరగడానికి అవకాశం వచ్చేసింది, తిరిగాము. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కుదరలేదు. కొన్ని సందర్భాలలో ఏమైపోయిందనంటే మన సహోదరులకు కొంతమంది బొట్లు పెట్టేసి, లేకపోతే అన్య దేవతల పేర్లు ఉచ్చరిస్తే తప్ప వదిలిపెట్టం, లేకపోతే కొడతాము అనేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాము. కొట్టడానికి చేతులు ఎత్తినటువంటి వారు ఒకడు వచ్చి అడిగాడు అనమాట, ఎందుకు నువ్వు సువార్త ప్రకటిస్తాడావు, నీకు డబ్బులు ఇస్తారా, ఫారెన్ నుంచి పనులు వస్తాయా అని అడిగాడు. రావయ్యా నాకు అన్న. మళ్ళీ ఎందుకు ప్రకటిస్తాను అంటే, నా బాధ్యత, అది నాకు ఆనందం అని చెప్పా. వాడు ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ప్రతి చోట కూడా నిన్ను చేతులు చాచి రా సువార్త చెప్తే వింటారు అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా గాస్పెల్లో హ్యూమిలియేషన్ అండ్ ట్రిబ్యులేషన్ అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవమానము, శ్రమలు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ సువార్తలో. హల్లెలూయా. సిద్ధపడాలి. పరలోకమందు నీకు అధిక ఫలము కలగాలన్నా యేసయ్య అంటాడు కదా, భూమి మీద మీరు ధనమును కూర్చుకొనకండి అయ్యా, పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనండి. అక్కడ చిమ్మటైనను దొంగలైనను దానిని దొంగిలింపలేరు. ఏమిటా ధనము మనము కూర్చుకొనుట అంటే, మనము నోరు తెరచి దేవుని నామము నిమిత్తము ప్రకటించినప్పుడు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానములు వచ్చినా, చెడు మాటలు మనల్ని పలికినా, పరలోకమందు నీకు ఆశీర్వాదములు, పరలోకమందు నీకు ఉన్నతమైన స్థితి, పరలోకమందు కిరీటములు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 2 కొరింథీ 5:9 వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమైన ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడువైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. ఎక్కడ నిలబడతామంటే మనమందరము దేహముతో జరిగించిన ప్రతి కార్యము నిమిత్తము, మంచివైనా సరే, చెడువైనా సరే, ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. హల్లెలూయా. ఇప్పుడు యేసును రక్షింపబడినటువంటి మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. నరకానికి పంపించబడడానికి కాదు. ఎందుకంటే క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి ఇక లేదు. హల్లెలూయా. నరకమునికి వెళ్ళవలసినటువంటి అవసరత ఇక లేదు. ఆ తీర్పు కొరకు న్యాయపీఠం ఎదుట మనము నిలబడటలేదు. క్రీస్తు న్యాయపీఠము వేరు, ధవల సింహాసనపు తీర్పు వేరు. క్రీస్తు న్యాయపీఠము బహుమానములు, కిరీటముల కొరకు ఏర్పాటు చేయబడింది. ధవల సింహాసనపు తీర్పు నరకమునకు పంపించుట కొరకు ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మంచి అయినను చెడు అయినను, మంచి పనులు చేసింటే ఈ బహుమానము, చెడు పనులు చేసింటే ఇదిగో బహుమానములు లేవు. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు కుమారుడు ఇంట్లోకి వచ్చాడు, చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకు ఇది, చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు ఇది లేదు. హల్లెలూయా.
ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు ఏ విధమైన బహుమానములు ఎలాగ నువ్వు పొందుకుంటావో దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్లో మొత్తం ఐదు కిరీటములు ఏర్పాటు చేయబడ్డాయి. 23వ వచనం, 1 కొరింథీ 9వ అధ్యాయం 23వ వచనం. ద విక్టర్స్ క్రౌన్, అక్షయ కిరీటము రాసుకోండి, అవసరమైతే రాసుకోండి. విక్టర్స్ క్రౌన్ అంటారు దాన్ని, అక్షయ కిరీటము. 1 కొరింథీ 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలివాడునగుటకై, అండర్లైన్ చేసుకున్నానండి ఆ మాట, సువార్తలో వారితో పాలివారునగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్త కొరకే సమస్తము చేయుచున్నాడు. ఎవరు? పౌలు రాయిచున్నటువంటి మాటలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా. అక్షయ కిరీటం క్షయ కిరీటం ఉంటున్నది, అక్షయ కిరీటం ఉంటున్నది. క్షయ కిరీటం అని అంటే బాగా గమనించండి, అది నాశనమైపోయే కిరీటం, చిరకాలము నిలిచేటువంటి కిరీటము కాదు. ఆ దినాలలో పౌలు రాస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు దేశంలో, ఆ రోమా రాజ్యములో ఒలింపిక్స్ క్రీడలు జరిగేటివి. అప్పట్లోనే 2000 సంవత్సరాల అతి పురాతనమైన క్రీడలే ఈ ఒలింపిక్స్ క్రీడలు. విన్ అయినటువంటి వారికి ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఒక తల మీద ఒక ఆకుతో చుట్టినటువంటి, లేకపోతే చెట్టు కొమ్మలతో చేసినటువంటి ఒక కిరీటం పెట్టేవారు. అది 3-4 రోజులకు వాడిపోయేది. అప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, అయ్యా, పందెపు రంగమందు పరిగెత్తువాడు అన్ని విషయములలో మితముగా ఉంటాడు. వాడు జాగ్రత్తగా ఏమి తినాలో ఏమి తినకూడదో వానికి తెలుసు, ఏమి చేయాలో ఏమి చేయకూడదో అలాగనే తెలుసు. అలాగనే నేను కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాను, సువార్తను ప్రకటిస్తుంటున్నాను, దేవుని నామము నిమిత్తం నేను బ్రతుకుతున్నాను. అన్నీ నేను చేయదగినటువంటివి కాదు, ఏ పాపమును నేను చెయ్యకూడదు, ఏ వ్యతిరేకమైనటువంటి కార్యములు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు నేను చెయ్యను. సువార్త ఉంటున్నది, క్రమశిక్షణ ఉంటున్నది. ఈ కిరీటము పొందవలసినటువంటి వాడు ఎవడైనాను సరే గమనించండి, దేవుని నామము నిమిత్తము తన జీవితమును సరి చేసుకోవాలి, సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. అక్షయ కిరీటం ఎవరికి ఇవ్వబడుతున్నది? సువార్త కొరకు, అలాగే తన జీవితమును సరిచేసుకొని దేవుని నామము కొరకు అన్నింటినీ మితముగా చేసుకునేటువంటి వాని కొరకు ఈ కిరీటం ఇవ్వబడుతున్నది. హల్లెలూయా. క్రమములో ఉంటున్నామా మనము దేవుని యొక్క రాజ్యములో? క్రమశిక్షణ ఉంటున్నదా? ప్రార్థనలో క్రమశిక్షణ లేదు, వాక్యములో క్రమశిక్షణ లేదు, బ్రతుకులో క్రమశిక్షణ లేదు, అన్నింటిలోనూ నిర్లక్ష్యమే, అన్నింటిలోనూ సోమరితనమే. సువార్త అనేటువంటిది పక్కన పెట్టేశాం. కనీసం ఇక్కడన్నా తన జీవితమనన్నా కాపాడుకుంటాం లేదు. నామకార్థపు క్రైస్తవం పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, అపవిత్రత వైపున వెళ్ళిపోయి, యేసయ్య కృప ఉన్నది, నిన్ను కాపాడుతుంది, నీకు క్షమాపణ వస్తుంది, తన రక్తము చేత ఆయన కడుగుతాడు. అయితే ఈ కిరీటమునకు నువ్వు అర్హత సాధించగలవా? హల్లెలూయా. సాధించగలమా ఈ కిరీటమునకు? పౌలు అంటున్నాడు కదా, అయ్యా నా పోరాడుతున్నాను, అయ్యా పరిగెడతాను. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎవరు చూసారండి? కౌన్ బనేగా కరోడ్పతి. అందులో ఒకే చైర్ ఉంటుంది, ఆ చైర్ కొరకు 10 మంది పోరాడుతూ అంటారు. హల్లెలూయా. వాళ్ళ ఎదుట ఒక రేస్ ఉంది, ఆ రేస్ కంప్లీట్ అయితే కానీ వాళ్ళకు బహుమానం రాదు. దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఒక రేస్ పెట్టాడు, ఆ రేసులో నువ్వు ఒకనివే ఉన్నావు. హల్లెలూయా. ఆ రేసులో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కడే ఉన్నావు. నువ్వు దేవుని యొక్క నియమాల ప్రకారం పరిగెడితే చాలు, దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుడు ఇస్తాడు అంటున్నాడు. నీ చుట్టూ ఎవరు లేరు నీతో పోటీ పడడానికి. నీ పరిచర్య నీదే, నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీ బహుమానం కూడా ఒక్కటే. దాని కొరకు పరిగెత్తండి అని అంటే పక్కన ఎవడు లేడు కాబట్టి సోమరితనం. పక్కన ఎవడు లేడు కాబట్టి, అడిగేవాడు లేడు కాబట్టి, ఆలోచనలు ఇచ్చేవాడు లేడు కాబట్టి నిర్లక్ష్యము. దేవుని నామమన్నా సువార్త అన్నా కూడా ఏ విధమైనటువంటిది ఆలోచన లేదు. హల్లెలూయా. నీ కొరకు ఒక పరుగు పందెం ఉంది, ఆ పరుగు పందెంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. దేవుని నామమును పట్టుకొని విశ్వాసంతో నువ్వు కొనసాగి నీ జీవితమును సరిచేసుకున్నట్లయితే ఆ కిరీటము నీకు ఏర్పాటు చేయబడినది. హల్లెలూయా. 2వ కిరీటం దగ్గరికి వెళ్దాం. 2వ కిరీటం అతిశయ కిరీటం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా.
పౌలు రాస్తుంటున్నాడు. ఏంటి అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నాడు, అయ్యా మాకు ఆనందం ఏది, మాకు ధైర్యం ఏది, మాకు నిరీక్షణ ఏది, మా అతిశయ కిరీటం ఏది అని అంటే ప్రభువైన యేసు వచ్చినప్పుడు మీరందరూ కూడా నిలబడినప్పుడు, అయ్యా వీరందరినీ కూడా నీ వైపున నేను నడిపించాను, ఇదిగో ప్రభా ఒక 10 మందిని నడిపించాను, ఇదిగో ప్రభా ఒక 5 మందిని నేను నడిపించానయ్యా, ఇదిగో ప్రభా ఒక్కరిని దేవుని రాజ్యంలో రక్షణలోనికి నేను నడిపించా, ఇదిగో ప్రభా 100 మందిని నడిపించా, ఇదిగో ప్రభా 1000 మందిని నడిపించా అని ఆయన ఎదుట నీతో పాటు ఒక లైన్ నువ్వు పిలుచుకొని వెళ్ళావు అని అంటే నాకు అతిశయ కిరీటము, నీకు అతిశయ కిరీటమే కదా. హల్లెలూయా. ప్యూర్లీ ఇందులో ఏం చెప్పబడలేదు. ఈ అతిశయ కిరీటం ఎందుకు ఇవ్వబడుతున్నది అని అంటే బాగా గమనించండి. క్రౌన్ ఆఫ్ రిజాయిస్, అతిశయ కిరీటం ఎందుకు ఇవ్వబడుతున్నది అంటే నువ్వు సువార్తను ప్రకటించి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించబడినందుకు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ప్రకారము 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యులలో ఈ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో మీరు చెప్పండి. అందరూ పొందుకుంటారు అనుకుందాం, అది వేరే సంగతి. ఎక్కువ అర్హులు ఎవరు ఈ కిరీటానికి? ఎవరో గట్టిగా చెప్పాలి. కొత్త నిబంధనలో చెప్పండి. పాత నిబంధనలో వాళ్ళ కిరీటాలు ఏమి లేవు ఇక్కడ. ఎవరికి? పేతురు. హల్లెలూయా. పేతురే. పౌలు పత్రికలు రాశాడు, కానీ సువార్త అధికముగా ప్రకటింపబడినది, సువార్త ఎక్కువగా చెప్పగా అనేకులు రక్షణలోనికి వచ్చినది పేతురు సమయంలోనే. పేతురు ద్వారానే వేల మంది ఒక్కసారి ఆ పెంతెకోస్తు దినమున లేచి నిలబడగానే ప్రకటించగానే ఆ మాటలు దేవుని శక్తి తాకి అనేకులు రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. అనేకులు సువార్త ప్రకటిస్తున్నారండి. ఇబ్బందులు పడుతున్నారు, ఇరుకులు పడుతున్నారు, శ్రమల గుండా వెళ్తుంటున్నారు. అటువంటి వారి నిమిత్తము మన ఆర్థిక సహాయము మనము చేయాలి, ప్రార్థన చేయాలి, వారికి సపోర్టుగా మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా నీతి కిరీటము 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుతున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఈ కిరీటం ఎవరికి ఇవ్వబడుతున్నది అని అంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడుతున్నది. ఎవరి కొరకు ఇది? మంచి పోరాటము పోరాడే వారి కొరకు, విశ్వాసమును నిలబెట్టుకునేటువంటి వారి కొరకు, శ్రమలైనను నిందలైనను అపనిందలైనను యేసు నామము నిమిత్తము నిలబడేటువంటి వారి కొరకు, ఆయన నామం నిమిత్తము ఆస్తులైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను భార్యలైనను పిల్లలైనను పోగొట్టుకునేటువంటి వారి కొరకు, ఆయన నామం నిమిత్తము బ్రతుకుటకిరిస్తే చావైతే లాభము అనేటువంటి వారి కొరకే ఈ కిరీటం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మొదటి 2 కిరీటాలలో సువార్త ఉన్నది. 3వ కిరీటములో ఏమి? నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నువ్వు దేవుని నామము నిమిత్తము బ్రతుకుటను గురించి, నీ విశ్వాసమును కాపాడుకొనుట గురించి ఈ వాక్యం ఉంటున్నది. ఈ మాటలు పంచుకుంటున్నప్పుడు ఒక చక్కటి చరిత్రలో జరిగినటువంటి అతి ఘోరమైన సంఘటన, విశ్వాసం నిలబెట్టుకున్నట్టు కొరకు ఒక ఇద్దరు ఆడపిల్లలు చేసినటువంటి, ఒక ఇద్దరు స్త్రీలు చేసినటువంటి సంఘటన మీ ఎదురుగా తీసుకొని వస్తాను. అది 203వ సంవత్సరం, 203 AD. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 200 సంవత్సరాలు ఆఫ్రికాలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఇప్పటికీ ఆ రోజును ఆ దేశములలో వారు ఒక స్పెషల్ డేగా నిర్వహించుకుంటారు. ఆమె పేరు పెర్పెచువా. ఏం పేరు? పెర్పెచువా. ఇంకొక ఆమె పేరు ఫెలిసిటీ. 203వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈమె ఆఫ్రికా ఖండములో ఆ దేశం పేరు ఉంటున్నది ఏంటంటే కార్తేజ్ అనేటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. అప్పుడు రోమా రాజులు పరిపాలించేటువంటి వారు. ఆ సమయంలో సువార్త ప్రకటించబడడానికి చాలా ఆటంకములు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు. నమ్ముకున్నటువంటి వారు ఒక 5 మంది 10 మంది ఎక్కడైనా చిన్న గుడిసెలలో కూడుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నా కూడా ఇలాగ మైకులు పెట్టి చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఎక్కడో దాచిపెట్టుకొని చేయాలి. అక్కడ దాచిపెట్టుకున్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళందరినీ కూడా జైల్లోకేసి వాళ్ళందరికీ కూడా మరణ శిక్షనే. ఈ పెర్పెచువా అనేటువంటి ఆమె ఒక సంపన్న కుటుంబంలో పుట్టినది. ఆమెకు దాసురాలుగా ఈ ఫెలిసిటీ అనేటువంటి అమ్మాయిని ఉంచారు. వాళ్ళు అలాగనే పెరుగుతున్నారు. వీళ్ళ మదర్ దేవుని నమ్ముకొనింది, కానీ పరిస్థితులను బట్టి ఆమె కూడా విడిచిపెట్టింది. అయితే ఈ పెర్పెచువా అనేటువంటి తల్లి మాత్రం ఏం చేసినదంటే, ఆమెకి ఇంకా 20-22 సంవత్సరాలే, చిన్న వయసే. దేవుని నమ్ముకొని చిన్న వయసు నుంచే కొనసాగించింది తన విశ్వాసమును. అదే సమయంలో ఈ ఫెలిసిటీ అనేటువంటి ఆమె కూడా దేవుని నమ్ముకొని వారి విశ్వాసాన్ని కొనసాగించారు. పెళ్ళయింది. ఆ తర్వాత కుమారుడు జన్మించాడు. ఎవరికి? ఈ పెర్పెచువా అనేటువంటి ఆమెకు. ఆ సమయంలో గమనించండి, ఈ ఫెలిసిటీ అనేటువంటి ఆమె కూడా కొన్ని నెలల గర్భవతి. ఆ సమయంలో వీరు యేసుని వెంబడిస్తుంటున్నారు అని చెప్పి వారిని తీసుకొని వెళ్ళి చెరసాలలోకి వేశారు, జైల్లోకి వేశారు. ఆ సమయంలో సంపన్నుడు, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ నాన్న వెళ్ళి తన కుమార్తెతో అంటున్నాడు, అమ్మ
నువ్వు యేసును తిరస్కరిస్తేనే ఈ జైల్లో నుంచి వస్తావు, లేకపోతే ఈ జైల్లోనే నువ్వు చనిపోవాల్సి వస్తుంది, నిన్ను చంపేస్తారు. ఒకసారి నువ్వు ఆలోచించు. ఆమె యొక్క ఆలోచన అంతా కూడా తన విశ్వాసాన్ని కాపాడుకునటం మీదనే ఉంచినది. రెండవదిగా తన కుమారుడు చిన్న పసికందు, వాడు పాలివ్వాలి, వానికి ఎలాగ చేయాలో కూడా తెలియని పరిస్థితులలో పర్మిషన్ తీసుకొని, ధనవంతుడు కాబట్టి పర్మిషన్ తీసుకొని ఆ తల్లి దగ్గర అట్లాగా పాలు ఇవ్వడానికి అయితే పెట్టారు. కానీ ఆ పిల్లను గురించి తప్ప ఇక వేరే ఆలోచన ఏది కూడా లేదు, బయటికి రావాలనేటువంటి ఆలోచన ఏమీ లేదు. ఈమె చూస్తే నిండు గర్భవతి, రెండవ ఆమె నిండు గర్భవతి. వీరిద్దరితో పాటు ఇంకొంతమంది క్రైస్తవులను కూడా పట్టుకొని చెరసాలలోనికి వేశారు. వేసినటువంటి తర్వాత అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, రోమా సామ్రాజ్యపు అధిపతి అయినటువంటి సీజర్ యొక్క జన్మదినము నాడు ఈ విధంగా చెరసాలలో ఉన్నటువంటి వారిని చంపేస్తారు. ఒక ఫెస్టివల్ లాగా చేసి ఒక కొలీజం అనేటువంటి ఒక గ్రౌండ్లోకి వాళ్ళని వదిలి సింహాలతోనూ లేకపోతే పొట్టేళ్లతోనూ లేకపోతే క్రూర జంతువులతోనూ అవి చంపబడేటువంటి విధంగా వదిలేస్తారు. అటువంటి పరిస్థితి వాళ్ళకు దాపురించింది. ముందట ఉంటున్నది. ఇప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ వస్తుంటున్నాడు. అమ్మ, యేసును విడిచిపెడతానని ఒక్క మాట నువ్వు చెప్పు, ఆ జైల్లో నుంచి నిన్ను విడిపించేస్తాను. నీ కుమారుడున్నాడు, నీ కొడుకున్నాడు, నువ్వు ఒకవేళ చనిపోతే ఆ చిన్న పిల్లవాని పరిస్థితి ఏంటి, ఆ కడుపులో ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటి అని వాళ్ళ నాన్న ఎంతగానో బతిమలాడుతున్నా కూడా ఒకటే మాట ఆమె నోటి నుంచి, అయ్యా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి అని అంటే, ఒక నిచ్చెన. ఆ నిచ్చెనకు అటువైపున ఇటువైపున కత్తులు కట్టబడ్డాయి. నిచ్చెన ఎక్కుతూ ఉంటే కత్తులు కట్టబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ నిచ్చెన చుట్టూ ఒక పెద్ద పాము నోరు తెరుచుకొని కాచుకొని ఉన్నది. ఆ పైన ఆమెకు రాసుకున్నది ఆమె పుస్తకంలో, ఆ పైన ఆ యొక్క నిచ్చెన చివరన ఒక గొర్రెల కాపరి నిలబడి పైకి రా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆ కళ ఎలాగైతే ఈమెను పిలుస్తున్నారు పైకి రమ్మని చెప్పి, ఆ కళ ఆమె లేచిన తర్వాత పక్కనున్న వాళ్ళందరితో ఆమె చెప్పడం ప్రారంభించింది. మరణం మనకు తథ్యము, మనము విశ్వాసం వదిలిపెట్టకూడదు. ఒక విషసర్పము మింగడానికి అది సిద్ధముగా ఉన్నది. ఆ నిచ్చెన చుట్టూ కత్తులు ఉంచబడ్డాయి. అయితే ఆ యొక్క నిచ్చెన చివరన గమనించు, ఆ నిచ్చెన చివరన ఒక గొర్రెల కాపరి ఉంటున్నాడు, చేతులు చాచి ఆహ్వానిస్తుంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, బాగా గమనించండి, ఆ కత్తులు అనేటివి వారికి దిగబోతుంటున్నాయి. ఆ యొక్క శోధన అనేది వారిని ఎదుర్కొంటున్నది. అయితే ఆ నిచ్చెన ఎక్కి వాళ్ళు పైకి వెళ్ళినటువంటి తర్వాత మహా కాపరి, మన గొర్రెల కాపరి చేతులు చాచి పైకి వాళ్ళను ఆహ్వానిస్తూ ఉండటాన్ని ఆమె చూసింది. హల్లెలూయా. సమయం వచ్చింది. వారిని తీసుకొని ఆ గ్రౌండ్లోనికి, కొలిజం అనేటువంటి గ్రౌండ్లోనికి తీసుకొని వెళ్తున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉంటున్నారు. చివరిలో కూడా వారికి ఇంకొక అవకాశం ఏంటి అని అంటే, నువ్వు ఇప్పుడు హెయిల్ సీజర్, నువ్వు ఈ మాట అన్నావంటే, ఎవరు సీజరే గొప్పవాడు, సీజర్నే మేము పూజిస్తాము, అతనికి నువ్వు సామ్రాణి వేసావనంటే, ఇలాగ చేతులతో ఒక్కసారి అట్లా వేసేసావనంటే నీ కుమారుని చూడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఇంకొకసారి కూడా మళ్ళీ అవకాశం ఇస్తుంటున్నారు. అయినా కూడా వాళ్ళు వెనుదిరగలేదు. 203వ సంవత్సరం మార్చి నెల 7వ తేదీ చరిత్రలో వారిని సెంటర్ ఆ గోపురంలోని ఆ యొక్క కొల్యూజంలోనికి వాళ్ళని వదిలిపెడితే, మొదటగా క్రూర జంతువులను వదిలారు, సింహాలను, వీటిని అంతా వదిలిన తర్వాత వీళ్ళను అవి బాగా రక్కాయి, లేకపోతే వాళ్ళని బాగా హింసించాయి, వారిని కరిచాయి. దాదాపు ఆమెతో పాటు ఒక 7 మందిని చంపే వారిని. ఇంకొకటి అద్భుతం ఏం జరిగిందంటే, అంతకుముందే ఈ ఫెలిసిటీ ఆమె గర్భవతి కదా, గర్భవతిగా ఉండడం వలన ఆమె ప్రార్థన ఏంటంటే, అయ్యా, వీరితో పాటు నేను కూడా హతసాక్షిని కావాలి. ఏం చేస్తున్నది ఆమె? వీరితో పాటు నేను కూడా, కానీ నాకు 8 నెలలే, ఇప్పుడే అది జరగబోతున్నది కాబట్టి దయచేసి నాకు గర్భప్రసవం ఇవ్వు అని అంటే, 8వ నెలలోనే ఆమె ప్రసవము జరిగింది. హల్లెలూయా. పుట్టిన ఆడపిల్ల పుడితే పక్కకు తీసుకొని వెళ్ళిపోయారు. వారితో పాటు ఆమెను కూడా తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా చిన్న పసికందుని చేతిలోకి తీసుకొని ఎంతగా ఏడ్చుకొని ఉంటారు చూడండి పోయేటువంటి సమయంలో. హల్లెలూయా. మన చిన్నపిల్లలకు గాయం అయితేనే మనం తట్టుకోలేమే. ఈ చిన్నపిల్లలకు జ్వరం వస్తేనే కొంతమంది పాస్టర్ గారు, దేవుడు ఏమి ఇట్లా అన్యాయం చేస్తున్నాడు, ఈ సమస్య వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, నాకే ఎందుకు రావాలా, నా పిల్లలకే ఎందుకు రావాలా, నాకే ఎందుకు జరిగింది అని దేవుణ్ణి మనము ప్రశ్నిస్తుంటామే. దేవుడు నాకు అన్యాయం చేశాడని కొంతమంది వెనుకకు వెళ్ళిపోతుంటారే. చిన్న పిల్లలండి వాళ్ళు, పాలు తాగే పసికందులు, వారికి చెందిన వాళ్ళ చేతుల్లో పెట్టి మరణానికి వెళ్ళిపోతున్నారే. హల్లెలూయా. వెళ్ళారు. అవి చంపబడక ఇంకా కొన ప్రాణములతో ఉంటే ఆ కత్తులు తీసుకొని వారిని చంపిపడేశారు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అవమానములైన, నిందలైన, అపనిందలైన, పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినా యేసు నామము నిమిత్తము నిలబడవలసినదే తప్ప ఇక వేరే మార్గం ఏది కూడా మనకు లేదండి. తన ఎదుట భూమి మీద ఎవరైతే ఆయన నామమును అంగీకరిస్తారో, ప్రకటిస్తారో, ఒప్పుకుంటారో, పరలోకమందు దూతల ఎదుట ఆయన కూడా నేను ఒప్పుకుంటాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు.
కొంతమంది ఉన్నారు దేవుని నామాన్ని బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, దేవుని నామాన్ని వాడుకొని అవి చేసి జిమ్మికులు మ్యాజిక్లు చేసి అట్లా ఇలాగ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని ఎదుటిపై వాళ్ళు నిలబడితే ఎవరు మీరు అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా నీ నామము ప్రవచించలేదా, నీ నామమున గోపురములు కట్టలేదు, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదు, నీ నామమున అది చేసాం ఇది చేసామంటే ఎవరో మీరు, మిమ్మల్ని చూడలేదే అని యేసయ్య చెబుతున్నాడు. హల్లెలూయా. నిజమైన విశ్వాసము ముందుకు సాగుతుంది. హల్లెలూయా. 4వ కిరీటము మహిమ కిరీటము. మొదటి పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా కాక దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు నుండక ముందుకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము. హల్లెలూయా. ఈ మహిమ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందనంటే నాయకులకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక లీడర్షిప్ పొజిషన్లో నిన్ను ఒక సంఘములో కానీ, ఒక ప్రాంతంలో కానీ, లేకపోతే ఒక పరిచర్య మీద కానీ, లేకపోతే దేవుడు పిలుపునిచ్చి యూత్ పరిచర్య కావచ్చు, లేకపోతే ఎల్డర్స్ పరిచర్య కావచ్చు, లేకపోతే ఇంకొక చోట కావచ్చు, ఎవరైనా సరే, పాస్టర్లు కావచ్చు, అపోస్తలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, లేకపోతే సంఘంలో ఉంటున్నటువంటి నాయకులు కావచ్చు, డీకన్లు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలందరూ కూడా గమనించండి. ఎవరికైతే ఇవ్వబడుతుంటుందో వారు దుర్లాభాపేక్షతో కాకుండా, స్వార్థముతో కాకోకుండా, లేకపోతే పైనున్న వారి పైన, బైబిల్ చెబుతుంటుంది పైనున్న వారిని విచారణ చేయు ఉద్దేశం ఏంటి? బలిమి చేత కాదు, బాసిజం కాదు. హల్లెలూయా. ఎలాగా? నాకు అప్పచెప్పినారు కాబట్టి, నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే పడుండాలి అన్నట్లయితే అది దేవుడు ఒప్పడు. కిరీటము నీ యొద్ద నుంచి దొగిలిపబడుతుంది, కొట్టివేయబడుతుంది. నీకు అప్పచెప్పారు కాబట్టి నీతితోనూ న్యాయముతోనూ నిస్వార్థముతోనూ పక్షపాతము లేకుండా వారిని నువ్వు నడపవలసినదే తప్ప నేనే గొప్ప, నేను చెప్పిండే మాటే వినాలి అనుకుని ఎవడైనా చేశాడు అని అంటే ఒకానొక రోజున వస్తుంది, ఆ రోజున నీ ఫలమే నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. ఒక నాయకునిగా నీలో ఉండవలసినది, ఒక నాయకునిగా పాస్టర్లలోను, డీకన్స్లోను, నాయకుల్లోను, లీడర్స్లోను ఉండవలసినది ఏంటో తెలుసా? నిష్పక్షపాతము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాళ్ళు నిస్వార్థముతో లేకపోతే ప్రేమతో వారి గొర్రెలను నడిపించవలసినదే తప్ప గొర్రెలను చంపుకొని మనం ఎన్నడూ తినకూడదు. హెచ్కేలు 34వ అధ్యాయంలో సౌలు నుంచి దావీదుకు గొర్రెలను దేవుడు షిఫ్ట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఎందుకు ఆ మాటలు రాయబడుతున్నాయి అని అంటే, సౌలు చంపుకొని తినేటువంటి వాడు అనేటువంటి విధంగా అవి రాయబడ్డాయి. దావీదు వాడిని జాగ్రత్తగా చూసుకునేవాడు అని రాయబడుతూ వచ్చాయి. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా నేను చెబుతున్నటువంటి మాటలు? కాబట్టి అది నీకు ఇవ్వబడిన కుటుంబమైనా, నువ్వు ఉంటున్నటువంటి స్కూల్లో అయినా, నువ్వు ఉంటున్నటువంటి చోటైనా నిష్పక్షపాతము కానీ, స్వార్థము కానీ, లేకపోతే వారు నా మాట వినాలని కఠినముగా వారిని నువ్వు తొక్కివేస్తున్నట్లయితే ఫలము పోగొట్టుకునేది నువ్వే. ఇంకా వారిని కఠినమైపోయారు, వారిని నీ మీద చేదు పెంచుకున్నారంటే ఇంకా వాళ్ళు నీ మాట వినడమే మానేస్తారు. హూ ఆర్ యు? హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది యేసయ్య ఆయన ఒక తువాలు తీసుకొని ఒక పాత్ర తీసుకొని ఆయన ఏం చేయడానికి వెళ్ళాడో తెలుసా? శిష్యుల యొక్క కాళ్ళు గడగడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అంటున్నాడు ఏంటో తెలుసా? మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగొనిడైనా వాడు ఫస్ట్ దాసత్వము చేయవలెను. హల్లెలూయా. ఎవరికి మహిమ కిరీటము దేవుడు ఉంచాడు అని అంటే, బాధ్యత కలిగిన స్థానములో నిన్ను ఉంచినట్లయితే దేవుడు నిన్ను లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు. ఈ విషయంలో పొరపాట్లు నువ్వు చేసావా పోగొట్టుకుంటావు. హల్లెలూయా. చివరిగా జీవ కిరీటం అని ఒకటి ఉన్నది. జీవ కిరీటము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. జీవ కిరీటమైన, అలాగే నీతి కిరీటమైన జీవ కిరీటమైన బాగా గమనించండి. శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన నామము నిమిత్తము నీవు నిలబడినప్పుడు, హతసాక్షి అయినప్పుడు, ఆయన నామము నిమిత్తము నువ్వు ముందుకు కొనసాగేటప్పుడు దేవుడు ఇచ్చేటువంటి పరిస్థితి బాగా గమనించండి. ఎంతకాలం ఉంటామండి భూమిపైన మనం? 80 ఏండ్ల, 90 ఏండ్ల, 100 ఏండ్ల, 120 ఏండ్ల? ఇప్పుడున్న అన్ని కల్తీలలో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఇప్పుడున్నటువంటి తెగుళ్ళలో, వైరస్ల్లో, వాటిల్లో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితులు. దేవుని ఎదుట ఒకానొక రోజు నువ్వు నిలబడే రోజు వస్తుంది కదా. దినకరన్ గారు ఒక పాట పాడారు. ఏంటి అని అంటే, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, జీవ కిరీటము పొందువేళ ఎంత ఆనందము, ఎంత సంతోషం. ఆ పాట వింటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత నాకు దేవుడు దయచేశాడు. ఆ కిరీటం పెట్టేటప్పుడు అంట వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవుని యొక్క బిడ్డలందరూ కూడా చూస్తుంటారు, అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చి దేవాది దేవుడు ఆయన ఒక కిరీటము తీసుకొని వచ్చి ఒకరి మీద పెడుతున్నప్పుడు ఆ కిరీటము పెడుతున్నటువంటి వ్యక్తి దేవుని వైపున చూస్తున్నాడు.
ఎవరి వైపున? హల్లెలూయా. కిరీటము లేనటువంటి వారు ఎవరు? కిరీటము లేనటువంటి వారు కిరీటం వైపున చూస్తున్నారు. అప్పుడు అనుకుంటున్నారంట ఏంటి అని అంటే, ఇంకొక 5 మందికి సువార్త చెప్పింటే నాకు ఆ కిరీటం వచ్చునేమో, ఇంకొంచెం దేవుని నామము నిమిత్తము నేను శ్రమపడి ఉంటే నాకు ఆ కిరీటం వచ్చునేమో, ఇంకొంచెం పరిశుద్ధంగా నీతిగా నేను బ్రతికింటే, దేవుని నామము నిమిత్తము నేను బ్రతికునింటే నాకు ఆ కిరీటం వచ్చునేమో. హల్లెలూయా. ఇంకొంచెం కాలము దేవుని నామము నిమిత్తము విశ్వాసముతో నేను కొనసాగి ఉంటే, అవసరమైతే నేను శ్రమ నొంది ఉంటే, జైలుకు వెళ్ళి ఉంటే, మరణమై ఉంటే, హల్లెలూయా, నాకు ఆ కిరీటం వచ్చునేమో. అదిగో నా పాపంలో నేను పడిపోయి నా కిరీటాన్ని పోగొట్టుకున్నానే, సువార్త ప్రకటించకుండా ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నానే. ఆ పరిస్థితులలో అయ్యో ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండే, ఇంకొంతకాలము నేను సేవలో, ఇంకొంతకాలము సువార్త, ఇంకొంతకాలం ఆ శ్రమలు నేను అనుభవించింటే బాగుండునే, నా విశ్వాసమును 10 మంది ఎదుట నేను ఇంకా గట్టిగా ఒప్పుకొని ఉంటే బాగుండునే. అయ్యో నేను పోగొట్టుకున్నానే, నిత్య జీవం అంతటికీ నేను పోగొట్టుకున్నానే. ఆ కాలం అంతటిని పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఇక మరణము లేదు, అది నిత్యత్వము 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 నిత్యత్వము. అంతకాలము ఆ కిరీటము నా ఎదుట లేదే, నేను పోగొట్టుకున్నానే. ఎందుకు పోగొట్టుకున్నాను? నా స్వార్థము నిమిత్తము, నా పాపము నిమిత్తము, నా అవిశ్వాసము నిమిత్తము, నా అల్ప విశ్వాసము నిమిత్తము వీటిని పోగొట్టుకున్నానే అని బాధపడేటువంటి వారు చాలామందే ఉంటారు. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు కదా. 2 కిరీటములు సువార్త కొరకు ఇవ్వబడుతున్నాయి, 2 కిరీటములు వచ్చి విశ్వాసమును కాపాడుకున్నట కొరకు ఇవ్వబడుతుంటున్నాయి. ఒక కిరీటము నాయకుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసినందుకు, ఆ నాయకత్వమును జాగ్రత్తగా నడిపించుచున్నందుకు దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు. మరి ఏ కిరీటమైనా, కనీసం ఒక కిరీటమైనా పొందుకునే స్థితిలో నువ్వు ఉండగలిగిన స్థితిలో ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనములో, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని చెప్పుచున్నాను. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు విన్నటువంటి మనము